భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 8/4/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్ష షష్ఠి బుధవారం షష్ఠి సాయంత్రం 4 గంటల 7 నిమిషాల వరకు నక్షత్రం మూలా నక్షత్రం పూర్తిగా ఉంది. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల నుండి 2 గంటల 12 నిమిషాల వరకు, తెల్లవారుజాము 4 గంటల 23 నిమిషాల నుండి 6 గంటల 8 నిమిషాల వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా వర్జ్యం ఉంది. దుర్ముహూర్తాలు ఈరోజు ఉదయం 11 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 26 నిమిషాల వరకు, సూర్యోదయం 5:55, సూర్యాస్తమయం 6:10, అమృత గడియలు రాత్రి 11 గంటల 4 నిమిషాల నుండి 12 గంటల 50 నిమిషాల వరకు అమృత గడియలు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 10 నిమిషాల వరకు శుభకాలం. ఈరోజు వరియన్ యోగం మధ్యాహ్నం 3:02, వని సాయంత్రం 4:07, భద్ర తెల్లవారుజామున 5:03 దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి, చేయి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో లాభము, ధనవృద్ధి, దేవాలయ దర్శనాలు. వృషభ రాశి, రాని బాకీలు వసూలు అవడం, గృహంలో శుభకార్యాలు, ఆ శుభకార్య నిమిత్తమే ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ధనలాభం, దైవ కార్యాచరణ, విశేష ఆనందము, బంధు సంగమం ఉంటుంది. కర్కాటక రాశి వారి స్త్రీ మూలకంగా వివాదాలు, చిన్న చిన్న ఖర్చులు ఉండే అవకాశం ఉంది. దేవతా ఆరాధన, దేవాలయ దర్శనం మీకు అనుకూలం. సింహరాశి వారి స్త్రీ మూలకంగా ధనలాభము, రాని బాకీలు వసూలు అవడం వల్ల ఆనందంగా ఉండే అవకాశాలు. కన్యారాశి వారికి ఈరోజు లాభదాయకంగా ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు. తులారాశి వారికి ఆకస్మికంగా కొన్ని నిర్ణయాల వల్ల మంచి లబ్ధిని పొందుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారి ఉద్యోగంలో మార్పులు, బదిలీలు ఉండే అవకాశం అయితే ఉంది. ధనస్సు రాశి వారికి గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహ ప్రయత్నాలు, ఆర్థికాభివృద్ధి, స్త్రీ సౌఖ్యం ఉండే అవకాశం ఉంది. మకర రాశి వారి దైవ బలంతో, ధైర్యంతో కొన్ని పనులు పూర్తి చేసుకునే అవకాశం, విందు వినోదాలకు కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారి దైవభక్తి అనుకూలం, ధనయోగం, మార్పులకి అవకాశం, కుటుంబ ఆనందం ఉంది. మీనరాశి వారికి చిరు వ్యాపారులకి చాలా లాభాలు ఆర్జిస్తారు. అలాగే బద్ధకంగా ఉండడం, ఏ పని చేయాలన్నా వాయిదా వేసుకునే అవకాశాలు ఉంటాయి. కొంచెం ఉద్యోగస్తులు చిన్న చిన్న సమస్యలు కూడా ఉద్యోగంలో ఉండే అవకాశాలు, కానీ ఏదో ఒక శుభవార్త సాయంకాలం లోపుగా ఈరోజు వినే అవకాశం ఉంది. షష్ఠి బుధవారం గడ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనకి, బుధవారం గడ గణపతి ఆరాధనకి, విష్ణు సహస్రనామ పారాయణకి కూడా ఈరోజు విశేషమైన శక్తినిస్తుంది.